ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఈరోజు వాక్యము, నీవెక్కడ ఉన్నావు, నీవెక్కడున్నావు అని అడిగిన ఆదాముని, అందుకు ఆదాము తప్పించుకునే విధంగా జవాబు చెప్పాలని ప్రయత్నించాడు. మన నుంచి సూటైన జవాబు రావాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. నీ జవాబు వలన అక్కడ రక్షణ కానీ లేదా వినాశనం కానీ సంభవించవచ్చు. నీవు ఒకే సమయంలో 2 మార్గాల్లో నడవలేవు. కొంతమంది క్రైస్తవులు క్రీస్తుతో ఆటలాడుకుంటారు. అది కాకుండా వారు దారి తప్పి చివరికి దేవుణ్ణి నిందిస్తారు. ఈ రోజున నీవు ఎక్కడ ఉన్నావు, ఏ దిక్కు వైపు వెళుతున్నావు అని మనము గట్టిగా ఆలోచించాలి. ఎల్లప్పుడూ అనుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తే అదే నిజమైన విశ్వాసము. యేసుక్రీస్తు 2 హృదయాలు కలవాడు కాదు, ఆయన ఏకదృష్టి కలిగి ఉన్నాడు. దేవునితో నిజంగా నీవు పని చేయాలనుకుంటే ఆయన నీతో కలిసి పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పూర్తి నమ్మిక ఆయన మీద ఉంచినట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల వల్ల మనం ఉండాలని నిజంగా కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి తెగించి క్రీస్తు దేవుడని లోకమునకు రుజువు చేశారు. మరి మనము 2 మనసులు గలవారమైతే దాన్ని మనం ఎలాగా రుజువు చేయగలము? ప్రియమైన వారులారా, నిజంగా ఆలోచించండి. మన కొరకు మరి దేవుడు ఎంతో చేసి ఉన్నాడు. నిజంగా దేవుడు నీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా బిడ్డ, నశించిపోతున్న నిన్ను వెతికి రక్షించటానికి నేను ఈ లోకంలోకి వచ్చి ఆ సిలువ ఎక్కి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చి నిన్ను నా రక్తంతో మరి పరిశుద్ధపరిచి నిన్ను నా సొత్తుగా చేసుకుంటే నీవు నా మార్గంలో నడిచి నా యొక్క భారము ఏదైతే ఉన్నదో అది నీ మీద మోపి ఈ లోకంలో నెరవేర్చమని నీకొక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, నీకొక ఒక పాస్టర్నిచ్చి, ఒక సంఘాన్ని ఇచ్చి, ప్రతి ఆదివారం నిన్ను పరిశుద్ధమైన వాక్యముతో ఆత్మీయ ఆహారం నీకు అందిస్తూ ఉంటే నీవు ఈ దినాన ఎక్కడ ఉన్నావు? ఏ మార్గంలో నడుస్తున్నావు? ఎటువైపు వెళుతున్నావు అని నిన్ను అడిగితే మనం ఏ సమాధానం చెప్పగలం? సూటైన సమాధానం ఒకటి చెప్పగలమా? ఎస్ ప్రభువా, నువ్వు నడవమన్న మార్గంలో నేను నడుస్తున్నాను. నువ్వు పెట్టిన భారాన్ని నేను ఈ లోకంలో నిర్వర్తించడానికి మరి దృఢమైన విశ్వాసంతో దృక్పథం కలిగి ముందుకు వెళుతున్నాను అని మనం చెప్పగలమా? ప్రియమైన వారిలా, మన విశ్వాసాన్ని గురించి మనము క్వశ్చన్ వేసుకోవాలి. దేవుడు వచ్చి వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ ఇన్ ఈజ్ యువర్ ఫెయిత్ అంటే మనం ఏం చెప్పగలం? ప్రభువా, నర్సరీలో ఉన్నాము, లేదనుకుంటే డిగ్రీ పాస్ అయ్యాము, లేదు పిహెచ్డి చేసామని చెప్పగలమా? ఎక్కడ ఉన్నాం? మన విశ్వాసంలో ఏ మెట్టిలో ఉన్నాం అనేది మనము గుర్తించాలి. నీవెక్కడ ఉన్నావో, నీకు ఏకదృష్టి ఉన్నదా? అసలు నీవు ఆయన వాడవేనా? క్రీస్తుతో మనము ఉన్నప్పుడు మనము జయశీలు అవుతాము. మనము ఈ జీవితాన్ని విజయవంతముగా నిర్వర్తించి దేవుడు ఆశించిన రీతిలో మనము దేవుని తీర్పు దినాన్న ఆయన సన్నిధిలో మరి నిర్దోషిగా మరి సంతోషంగా మనము నిలబడగలము. ప్రియమైన వాళ్ళారా, నీవెక్కడ ఉన్నావు అనేది మనము ప్రతి క్షణము, ప్రతి సెకను, ప్రతి మిల్లీ సెకను కూడా మనము ఆలోచించాల్సిన విషయము. థ్యాంక్ యూ. దేవుడు దీవించును గాక. ఆమెన్.